రోజు గ్యాస్ బ్లోటింగ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఫేస్ డల్గా అనిపిస్తుందా? ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం తప్ప పరిష్కారం లేదా? కానీ మీ వంటింట్లో గ్రీన్ సీక్రెట్ ఉంది. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, హెల్దీ ఫుడ్ తిందామని డిసైడ్ అయ్యా అని చెప్పా కదా. అలా అని చెప్పి మా వారితోటి గుమ్మడికాయ తెప్పించి మరీ జ్యూస్ చేశా. మీరు ఆల్రెడీ ఆ ప్రీవియస్ వీడియోలో చూసేసి ఉంటారు కదా. ఇంకా మా వారు ఆగుతారా చెప్పండి? 2 డేస్లో మళ్ళీ కొత్తిమీర పుదీనా తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చి జ్యూస్ చేయమన్నాడు. మరి నేను ఎంత ఓవర్ యాక్షన్ కొట్టానో కదా. ఇప్పటి నుంచి ఇంట్లో అంత హెల్దీ మయమని చెప్పా కదా. పాపం అవన్నీ నిజం అనుకున్నాడో ఏమో. కొత్తిమీర పుదీనా తీసుకొచ్చాడు. నాకేమో అలా గాలి మళ్ళినప్పుడు మాత్రమే హెల్దీ జ్యూస్ చేస్తా. హెల్దీ జ్యూస్ వినటానికి చాలా బాగుంది, కానీ చేస్తే కానీ తెలియదండి దానికి ఎంత పని ఉంటుందో. అయ్య బాబోయ్, హెల్దీగా ఉండాలంటే ఇంత పని ఉంటుందా అనిపిస్తుంది. కానీ ఏజ్ 40 దాటాక కొంచెమైనా కేర్ తీసుకోవాలండి హెల్త్ మీద. అది నిజమే, కానీ చేస్తేనే తెలుస్తుంది దానికి ఎంత పని ఉంటుందో తెలుసా. మా వారేమో జ్యూస్ చేయమన్నారు. వాళ్ళదేముంది చెప్పండి, చేసి పెడితే హాయిగా తాగుతారు. చేసే వాళ్ళకేగా తెలుస్తుంది దాని కష్టం. సర్లే కానీ వీడియోలోకి వచ్చేద్దామండి. ఏజ్ 40 దాటిందా? అయితే మీ చర్మం చాలా డల్గా అనిపిస్తుందా? క్లియర్గా కనిపించట్లేదా? మంచిగా మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజు మార్నింగ్ లేవగానే గ్యాస్ బ్లోటింగ్తో బాధపడుతున్నారా? ఎప్పుడూ చికాక్గా అనిపిస్తుందా? బాడీ క్లీన్ కావాలని మొత్తం ఏదైనా ఒక జ్యూస్ ఉంటే బాగుండు, దాంతో బాడీ క్లీన్ కావాలని అనుకుంటున్నారా? అయితే వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అండి. ఇప్పుడు నేను చూపించే జ్యూస్ ఇది. హెల్దీ జ్యూస్ చేయడానికి చాలా పని ఉంటుందని చెప్పా కదండి, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మాత్రం చాలా ఈజీ అండి. చాలా ఈజీ ప్రాసెస్, వెంటనే అయిపోతుంది. ఈరోజు నేను మీకోసం ఒక సూపర్ హెల్తీ డిటాక్స్ డ్రింక్స్ తీసుకొచ్చాను. శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేసి జీర్ణక్రియను మెరుగుపరిచి ఈ జ్యూస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు కొత్తిమీర. ఇది కూరకే కాదు, ఇది జ్యూస్ హీరోలని కూడా చెప్పొచ్చు దీన్ని. ఇక పుదీనా గురించి చెప్పాలంటే ఇది చూస్తే కూరలా ఉంటుంది, కానీ లోపల మాత్రం డాక్టర్ లెవెల్ టాలెంట్ ఉంది దీనికి. ఇది లివర్ని క్లీన్ చేస్తుంది. కడుపులో గందరగోళం ఉంటే పోలీసులా వచ్చి సెటిల్ చేస్తాడు. ఇంకోటి, ఇది తాగితే కూల్ ఫ్రిడ్జ్ అవసరం లేదు. ఎవరికైనా కోపం వస్తే ఈ జ్యూస్ తాపించండి, వాళ్ళు శాంతి మంత్రం చదువుతారు. కొత్తిమీరలో చెత్త ఇలాంటి పాడైన ఆకులు ఉంటే ఏది పారేస్తాను. అలాగే మన రిలేషన్స్లో కూడా కొన్ని అలా కట్ చేయాల్సిందే కొన్ని రిలేషన్. పుదీనాను కోయడం చాలా ఈజీ, ఎందుకంటే అది ఎప్పుడు కూల్ కాబట్టి. ఫస్ట్ కొత్తిమీరని నార్మల్ వాటర్తో ఒకసారి కడిగి తర్వాత వేరే వాటర్లో సాల్ట్ వేస్తాం. సాల్ట్ వాటర్లో కొంచెం సేపు ఉంచాలి, ఎందుకంటే ఇవి కూడా మనలాగే బయటికి వెళ్ళి వచ్చాయి, దుమ్ము ధూళి పట్టి ఉంటాయి. లైఫ్లో నెగిటివిటీని కూడా పోయేలా బాగా కడగండి వాటిని. అలా దానిలో ఉన్న నెగిటివిటీ పోయేదాకా బాగా సాల్ట్ వాటర్లో ఉంచి కొద్దిసేపు అయినాక కడిగి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కడిగి బ్లెండర్లోకి తీసుకోవడమే. ఇప్పుడు ఇవన్నీ బ్లెండర్లోకి తీసుకుంటున్నాము. దానిలో కొంచెం నీళ్లు పోసాము, ఎందుకంటే సపోర్ట్ లేకపోతే ఎవరు ఎదగలేరు కదా. అలానే నేను ఇంకొంచెం సపోర్ట్ కోసం అందులో కొంచెం అల్లం కూడా వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, వాటరు, అల్లం అన్నీ కలిస్తేనే పవర్ఫుల్ జ్యూస్ రెడీ. బ్లెండ్ సౌండ్ వింటున్నారా? ఇది మీ లోపలి టాక్సిన్స్ను సూటికేసి తీసుకొని పారిపోతున్న సౌండ్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఐశ్వర్యం, ఆరోగ్యం ఎవరికి వద్దు చెప్పండి? ఈ మధ్యకాలంలో నేచర్ ఫాలోవర్స్ బాగా చెప్తున్నది గ్రీన్ జ్యూస్. దీనిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. దీనిని బెస్ట్ డిటాక్సిఫైయింగ్ జ్యూస్ అని కూడా అనవచ్చు. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలకు పోషణ అందిస్తుంది. డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ జ్యూస్ని తాగితే మంచిది. ఎంటీ స్టమక్తో ఈ జ్యూస్ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మన చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈరోజు నేను చేసిన ఈ జ్యూస్ తాగితే బాడీ క్లీన్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఫోన్లో రీల్స్ చూడాలని కోరిక కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్ తాగితే స్టమక్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, ఫ్యాట్ అయితే భయపడి పారిపోతుంది. ఇంకా నేనైతే ఈ జ్యూస్ చేసినప్పుడు అండి బ్లెండ్ చేసినప్పుడు మాత్రం ఇట్లా నురుగు వచ్చిందండి. అంటే తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని నేను అదంతా స్పూన్తో తీసేస్తున్నాను. అంటే అది తీయడం కరెక్టో కాదో తెలియదు కదండి, అంటే కంఫర్ట్గా తాగడానికి ఫ్రీగా ఉండదు కదా అనే ఉద్దేశంతో నేను అదంతా పైనంతా నురుగంతా తీసేసాను. అందులో కొంచెం నిమ్మరసం పిండాను. లైఫ్లో కొంచెం ట్విస్ట్ లేకపోతే బోర్ కదా, అలాగే లైఫ్లో ట్విస్ట్ అవసరం.
అలానే జ్యూస్లో కూడా నిమ్మరసం అవసరం. ఇదేనండి ఫైనల్ ప్రొడక్ట్. డాక్టర్ చూసినా లైక్ కొట్టే జ్యూస్. చూసారా దీని కలర్ ఎలా ఉందో? ఇది గ్రీన్ సిగ్నల్ కాదండి, హెల్త్ సిగ్నల్. డైట్లో ఉన్నా సరే ఈ జ్యూస్కు నో చెప్పలేరు ఎవ్వరూ కూడా. ఈ జ్యూస్ తాగుతుంటే బాడీ లోపల శుభ్రం అవుతున్నట్టు ఫీల్ అవుతుంటా నేనైతే. కానీ ఫ్రెండ్స్, లో బీపీ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేదంటే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ తాగే ముందు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ కాండి. మరొక విషయం ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఇది మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఈ జ్యూస్ వీక్లీలో ఒక 4-5 డేస్ తాగమని చెప్తున్నారు. డైలీ వద్దని కూడా, అందులో ఎక్కువ కూడా కన్జ్యూమ్ చేయమని అయితే చెప్పట్లేదు. ఈ జ్యూస్ ఒక్క సిప్ చేస్తే చాలు మీ బాడీ అంటుంది థ్యాంక్ యూ రా బాబు నాకు ఈ జ్యూస్ ఇచ్చినందుకు అని. డాక్టర్లు కూడా ఈ జ్యూస్ను జీర్ణ సమస్యలకు సిఫారసు చేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే జ్యూస్ తాగితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.